కార్మికుల సమస్యలపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. తమకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాల్ని పెంచాల్సిందిగా గత కొద్ది రోజులుగా టాలీవుడ్ సినీ కార్మికులంతా సమ్మె చేస్తున్నారు. సమ్మెను విరమింపచేసేందుకు రంగంలోకి సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగంలోకి దిగారు. నేడు సినీ కార్మికులతో కోమటిరెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో పలువురు నిర్మాతలు హాజరు కానున్నారు. ఇవాల్టి భేటీతో చర్చలు కొలిక్కి వస్తాయని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలను పెంచాల్సిందిగా గత కొద్ది రోజులుగా టాలీవుడ్ సినీ కార్మికులంతా సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో చిరంజీవి బాలకృష్ణతోనూ చర్చించారు సినీ పెద్దలు. ఇప్పటికీ చర్చలు కొలిక్కి రాకపోవడంతో తెలంగాణ సర్కార్ రంగంలోకి దిగింది. మంత్రి కోమటిరెడ్డితో సినీ కార్మికులతో సమావేశం కానున్నారు. కార్మికుల పక్షాన నిలబడతామని, ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్నారు కోమటిరెడ్డి. నిర్మాతల మండలి సైతం కార్మికుల విన్నపాలను అంగీకరించాలని ఆయన కోరారు. ఈ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు మంత్రి కోమటిరెడ్డి. సినీ కార్మికుల సమస్యలపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. తమకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలను పెంచాల్సిందిగా గత కొద్ది రోజులుగా టాలీవుడ్ సినీ కార్మికులంతా సమ్మె చేస్తున్నారు. సమ్మెను విరమింపచేసేందుకు రంగంలోకి సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగంలోకి దిగారు. నేడు సినీ కార్మికులతో కోమటిరెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో పలువురు నిర్మాతలు హాజరు కానున్నారు. ఇవాల్టి భేటీతో చర్చలు కొలిక్కి వస్తాయని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలను పెంచాల్సిందిగా గత కొద్ది రోజులుగా టాలీవుడ్ సినీ కార్మికులంతా సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో చిరంజీవి బాలకృష్ణతోనూ చర్చించారు సినీ పెద్దలు. ఇప్పటికీ చర్చలు కొలిక్కి రాకపోవడంతో తెలంగాణ సర్కార్ రంగంలోకి దిగింది. మంత్రి కోమటిరెడ్డితో సినీ కార్మికులతో సమావేశం కానున్నారు. కార్మికుల పక్షాన నిలబడతామని, ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్నారు కోమటిరెడ్డి. నిర్మాతల మండలి సైతం కార్మికుల విన్నపాలను అంగీకరించాలని ఆయన కోరారు. ఈ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, గత 4 రోజుల నుంచి సినిమా కార్మికుల వాళ్ళ వేతనాలకు సంబంధించి సమ్మె చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన. ఈ సమ్మెకి సంబంధించి తాజా అప్డేట్ విషయానికి వస్తే ఈ రోజు సినిమా కార్మికుల సమ్మె చర్చలకు విరామం అయితే ఇచ్చారు. అయితే ఆగస్టు 9 అంటే రేపు నిర్మాతలు మరియు ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు అయితే ప్రారంభం కానున్నాయి. అయితే గురువారం నాడు జరిగిన చర్చల్లో ఫెడరేషన్ సభ్యుల ముందు నిర్మాతలు 4 ప్రతిపాదనలు ఉంచారు. ముఖ్యంగా దాంట్లో ఫ్లెక్సిబిలిటీ కాల్ షీట్ల కోసం, తర్వాత అంటే ఫ్లెక్సిబిలిటీ కాల్ షీట్ అంటే 6 AM to 6 PM లేదా 9 AM to 9 PM అనమాట. అలాగే సరైన నిపుణులు లేనప్పుడు నాన్ మెంబర్స్ తో కూడా వర్క్ చేయించుకుంటాం, అంటే స్కిల్స్ ఆధారంగా వేరే రాష్ట్రాలతో పని చేయించుకుంటామని. అలాగే షూటింగ్ ఎక్కడ చేసిన రేషియో అనేది కూడా ఉండకూడదు. సెకండ్ సండే, ఫెస్టివల్ డేస్ అంటే ప్రభుత్వం ప్రకటించిన సెలవులకు వర్కౌట్ మాత్రమే అయ్యేటట్టుగా కూడా చెప్తారు. అయితే మరోవైపు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రధానంగా 2 ప్రతిపాదనలు అయితే పెంచారు. దీంట్లో మొదటిది 30% వేతనాలు పెంచాలని ఒకటిగా, మరొకటి పెంచిన వేతనాలను ఏ రోజుకు ఆ రోజే పే చేయాలంటూ కూడా అనుకుంటున్నారు. అయితే నిర్మాతలు 4 ప్రతిపాదనలపై ఫెడరేషన్ నిర్ణయం చెబితిన వెంటనే పెంపు నిర్ణయం కోసం కూడా ఆలోచిద్దామంటున్నారు. ఈ విషయంపై ఈ రోజు లేదా మంత్రి అంటే ముఖ్యంగా నిన్న మనం చూసినట్టయితే మొన్న ఇటు చిరంజీవిని, మరొక పక్క నిన్న బాలకృష్ణని, వరుసగా ఇండస్ట్రీ ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరినీ కూడా నిర్మాతలు కలుపుతున్నారు. నిన్న కూడా చిన్న నిర్మాతలంతా కూడా సి కళ్యాణ్ అధ్యక్షతన భేటీ అయ్యారు. మరొక పక్క నిన్న సాయంత్రం ఫెడరేషన్ సభ్యులు కూడా అందరూ ఒకరినొకరు అంటే దీనికి సమస్య మొత్తానికి ఇవాళ లేదా రేపు సమస్యను పరిష్కరించుకుందామంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇవాళ నిన్న జరిగిన పరిణామాలు చూస్తుంటే రోజు రోజుకి అంటే ఇది కన్క్లూజన్ లేకుండా అంటే ఎన్ని రోజులు అవుతుంది ఏంటి అనేది కూడా తెలియక సతమతం అవుతున్నారు. మొత్తానికి సినిమా కార్మికుల సమస్యలపై ఇటు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫోకస్ చేసింది. తమకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు పెంచాల్సిందిగా గత కొన్ని రోజులుగా ఇటు సినిమా కార్మికులంతా సమ్మె చేస్తున్నారు. సమ్మె విరమణ కోసం రంగంలోకి ఇటు సినిమా ఫోటోగ్రఫీ శాఖ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రంగంలో దిగాడు. ఇవాళ సినిమా కార్మికులతో కోమటిరెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో ఇటు కొంతమంది నిర్మాతలు కూడా, ఎందుకంటే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గత 4 రోజుల నుంచి మనం చూస్తున్నాం, అంటే పెద్ద నిర్మాణ సంస్థలే కాకుండా చిన్న సినిమా నిర్మాతలు కూడా హాజరు కానున్నారు. అయితే వీళ్ళ భేటీతో దాదాపు చర్చలని కొలిక్కి వస్తాయంటూ కూడా తెలుస్తుంది. సందీప్, ప్రస్తుతం ఇస్తున్న వేతనాలను పెంచాల్సిందిగా గత కొద్ది రోజులుగా అయితే టాలీవుడ్ సినిమా కార్మికులంతా సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో
ఇటు చిరంజీవి బాలకృష్ణతో కూడా చర్చించారు సినిమా పెద్దలు. ఇప్పటికే చర్చలు కొలిక్కి రాకపోవడంతో తెలంగాణ సర్కార్ కూడా ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డితో కూడా ఇవాళ భేటీ కాను. వెంకరెడ్డి కూడా నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకుని, ఎందుకంటే ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగినటువంటి కార్యక్రమానికి అది నిన్న రాత్రి అయితే రాగానే కొంతమంది నిర్మాతలు కూడా నేరుగా కాకుండా ఫోన్లో సంప్రదించడం జరిగింది. ఫోన్లో సంప్రదించాక కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళ దీని గురించి చర్చిద్దామంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి రేపు కూడా హాలిడే కాబట్టి ఇవాళ లేదా రేపటితో దాదాపు ఈ చర్చలు జరిగి దాదాపు ఏదో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అంటే రాబోయే 2 రోజులు అంటే సోమవారం నుంచి యథావిధిగా షూటింగ్స్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉందంటే క్లియర్ గా తెలుస్తుంది సందీప్. అంటే కార్మికులకు అనుకూలంగా కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ పెంచే అవకాశాలు ఉన్నాయా ఈ భేటీలో? డెఫినెట్ గా, ఎందుకంటే పెంచే అవకాశం అంటే ప్రస్తుతం నిర్మాతల డిమాండ్లను కూడా చూస్తుంది. ఎందుకంటే ఫెడరేషన్ సభ్యుల డిమాండ్స్ అయితే డెఫినెట్ గా పెంచాలి, 30% మాకు పెంచితేనే వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళ ఆవేదన. కానీ ఇక్కడ సినిమా యాంగిల్ చూస్తే, నిర్మాతల యాంగిల్ చూస్తే ఇప్పటికే నిర్మాతలకు బోలెడు ఖర్చులు, సినిమాలు నష్టమైన లాభమైన ఏదున్నా కూడా ఆశించేంత లాభాలు ఒకప్పట్లో లేకపోవడం, మరొక పక్క భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా దాదాపు 200-300 కోట్లకు పైగా సినిమాలు, ఏ సినిమా చేసినా మినిమం 200-300 కోట్లకు పైగా సినిమాలు చేస్తూ అవి నష్టాలకు దారితీస్తున్నాయి తప్ప లాభాలు అంటూ ఏమీ లేవు. సో మొత్తానికి ఇటు చిన్న సినిమా నిర్మాతలు కూడా వీళ్ళ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని దాదాపు, ఎందుకంటే పెద్ద సినిమా నిర్మాతలు ఒప్పుకున్నా కూడా చిన్న సినిమా నిర్మాత, ఎందుకంటే దాదాపు 8-10 కోట్ల మట్టుకే బడ్జెట్ ఉంటాయి కాబట్టి అంతలా మేము బేర్ చేసుకోలేం. ఆ నష్టాన్ని దయచేసి ఆ నష్టాన్ని మాకు ఆ బడ్జెట్ రూపకంలో మాకు నష్టాలే మిగులుతాయి తప్ప ఇక్కడ లాభాలు ఏంటి చిన్న సినిమా నిర్మాతలు ఆవేదన. సో మొత్తానికి ఇటు పెద్ద నిర్మాతలు మరొక పక్క చిన్న వీళ్ళ ఆవేదన దృష్టిలో పెట్టుకుని మంత్రి కోమటిరెడ్డి కూడా ఇవాళ ఛాంబర్ నిర్మాతల మండలి సభ్యులతో కూడా భేటీ అయిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం. సో ఏది ఏమైనా ఇటు 30% కాకపోయినా దాదాపు 20% పెంచి నిర్మాతలకి సంబంధించి బడ్జెట్లను కూడా పరిగణలోకి తీసుకుని ఆలోచించే ఒక నిర్ణయం తీసుకుంటారంటూ కూడా తెలుస్తుంది సందీప్. అంటే చిరంజీవితో భేటీ అయ్యారు, చర్చలు కొలిక్కి రాలేదు. అటు బాలకృష్ణతో కూడా భేటీ అయ్యారు, అక్కడ కూడా చర్చలు కొలిక్కి రానిట్టు కనిపిస్తా ఉంది. అంటే ఈ రోజు కూడా కొలిక్కి రాకపోతే ఏంటి పరిస్థితి? అంటే సినీ కార్మికులు ఎటువంటి నిర్ణయం? కొలిక్కి రాకపోవడం అంటే ఏం లేదు, కేవలం ఆలోచించుకోవడానికి టైం ఇచ్చారు తప్ప ఇప్పుడు చిరంజీవితో జరిగిన భేటీలో కూడా డెఫినెట్ గా నిర్మాత మండలి యొక్క వాళ్ళ డిమాండ్స్, ముఖ్యంగా పెద్ద సినిమా నిర్మాతలు, చిన్న సినిమా నిర్మాతలు వీళ్ళ డిమాండ్స్ పరిగణలోకి తీసుకోవాలి. దాంతో పాటు ఫెడరేషన్ సభ్యులకు సంబంధించి డిమాండ్స్ కూడా, ఎందుకంటే 30% ఇంక్రిమెంట్ అనేది కూడా నిర్మాత మీద భారం పడకూడదనే ఒక ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి కూడా దీనిపై స్పందించారు. కానీ ఏదున్న ఇష్యూను 2-3 రోజుల్లో దయచేసి మీరే తేల్చుకోండి, ఎవరికి ఇబ్బంది పడద్దంటూ కూడా చిరంజీవి తేల్చిపడింది. దాని తర్వాత బాలకృష్ణ నిర్మాతలు కలిసిన సందర్భంలో కూడా సేమ్ ఇదే, ఎందుకంటే ఒక నిర్మాతకి మనం భారం కాకుండా దాదాపు సంవత్సరానికి 2-3 సినిమాలు చేసినా కూడా నిర్మాత అనేవాడు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తాడు. 4 సినిమాలు ఎక్కువ చేస్తాడు. నేనైతే 4 సినిమాలు ఎక్కువ చేయడానికైనా ఉన్నాను. ఈ ఇష్యూపై మీరు ముఖ్యంగా ఒక నిర్మాతలే కాకుండా డెఫినెట్ గా ఫెడరేషన్ సభ్యులకు సంబంధించి వాళ్ళ సమస్యలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి తప్ప దయచేసి ఎవరు తొందరపడకూడదు, ఇంకా టైం తీసుకోండి అంటూ కూడా బాలకృష్ణ చెప్పడం జరిగింది. సేమ్ చిరంజీవి కూడా 2 రోజుల్లో దీనికి సంబంధించి 2 రోజుల్లో మీరు అటు ఫెడరేషన్ సభ్యులతో కానీ నిర్మాతలతో కానీ మీరు భేటీ దాదాపు ఇష్యూని క్లోజ్ చేసుకుండా, లేదంటే నేనే రంగంలోకి దిగి నేను జోక్యం చేసుకోవాల్సి వస్తున్న పరిస్థితి కూడా ఇటు చిరంజీవి ఉంచారు. సో మొత్తానికి గత 2 రోజుల నుంచి ఇటు సి కళ్యాణ్ కూడా నిన్న చిన్న సినిమా నిర్మాతలతో కూడా మాట్లాడుతూ వాళ్ళ యొక్క డిమాండ్స్ ను పరిగణలోకి తీసుకొని ఇరువైపులా అటు వాళ్ళకి నష్టం జరగకుండా ఇటు ఫెడరేషన్ సభ్యులకి కూడా నష్టం జరగకుండా అయితే నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తానికి కొలిక్కి రాలేదనుకుంటా ఉన్న ఉద్దేశంతో ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నిర్మాతల మండలి అధ్యక్షతన ఒక భేటీ అయితే నిర్వహించనున్నారు. కాసేపట్లో అంటే దాదాపు 11 గంటల నుంచి 1 గంట జరిగే ఈ భేటీలో ఇటు ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు అవ్వచ్చు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి మరియు టాలీవుడ్ కి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా ఈ భేటీలో పాల్గొంటారని ఒక టాక్ అయితే ఉంది. సో మొత్తానికి ఇవాళ సాయంత్రం లేదా రేపటి వరకు అయితే ఇష్యూ క్లోజ్ అయింది. షూటింగ్ కి సంబంధించిన ఇష్యూకి అయితే డెఫినెట్ గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. సోమవారం నుంచి యథావిధిగా షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. రైట్, థ్యాంక్ యూ వినోద్.